దేవుని ప్రియులరా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయములో 27, 28 వచనముల్లో చక్కని సంగతులను మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. సమస్తమును విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చినటువంటి వారి విషయములో దేవుడు అనుగ్రహించదలంచుకున్నటువంటి భాగ్యము లేదు. దేవుని చేత కలుగ చేయబడినటువంటి ప్రతి మానవుని విషయములో కూడా దేవుడు అనుగ్రహించదలంచుకున్నటువంటి భాగ్యము ఏమిటి అంటే, భూలోకములో దేవుడు ఇవ్వదలంచుకున్నటువంటి మేలులను అందుకొనుట మాత్రమే కాక, ఈ లోకమును విడిచిన తరువాత దేవలోకములోనికి వెళ్ళి దేవుని సరసన సింహాసనముల మీద ఆసీనులయ్యుండి దేవుడు ఏ కార్యమైతే చేస్తూ ఉన్నారో ఆ కార్యము చేసేటువంటి అధికారము కలిగినటువంటి వారుగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశముతో వాస్తవానికి మానవులను దేవుడు కలుగచేశారు. కానీ మానవులైనటువంటి వారు దేవుని యొద్దకు రాని కారణాన్ని బట్టి, దేవునిని విడిచినటువంటి కారణాన్ని బట్టి ఈ భాగ్యాన్ని పొందుకోలేకపోతుండగా, దేవుడే మానవుల యొద్దకు వచ్చి 12 మందిని తన యొద్దకు పిలుచుకున్నవారుగా ఉన్నారు. ఈ 12 మంది యేసుక్రీస్తు ప్రభువారు పిలవగా ఆయన యొద్దకు వచ్చారు. కానీ ఆయన యొద్దకు వచ్చినప్పటికీ కూడా ఆయన అనుగ్రహించదలంచుకున్నటువంటి భాగ్యమును ఎందరూ అందుకున్నారు, ఎప్పుడు అందుకున్నారు, ఇది కొద్దిగా ఆలోచన చేద్దాం. దేవుడు మనకు అందించదలంచుకున్నటువంటి భాగ్యము మనం అందుకోవటమే మన జీవిత కాలములోని స్వస్తి భాగ్యము అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. స్వస్తి అంటే మేలు, అంటే దేవుడు చెయ్యాలి అనుకున్నటువంటి మేలు ఎవరూ చెయ్యాలి అని అనుకోలేరు. ఎవరైనా చేయాలని అనుకోగలరా? ఎవరూ చేయాలని అనుకోలేరు. ఎందుకంటే మానవులను కలుగ చేసినటువంటి వారు దేవుడు గనుక, దేవునికి మానవుల మీద ఉన్నంత ప్రేమ ఎవరికీ ఉండటం అనేటువంటిది సాధ్యపడదు. ఇంకొకటి, దేవునికి మానవుల విషయములో ఉన్నంత బాధ్యత మరెవరికీ కూడా ఉండటం అనేటువంటిది సాధ్యపడదు. మూడవది, దేవునికి తెలిసినంత మేలు ఏ మానవుని విషయంలోనూ కూడా ఆ మానవునికి తెలియదు, ఆ మానవునికి ఉన్నవారికి కూడా తెలియటం అనేటువంటిది సాధ్యపడనటువంటి సంగతి. కాబట్టి ఈ రీతిగా స్వస్తి భాగ్యమును అందించటానికి ప్రభువు మన వైపు చూస్తూ ఉండగా, ఎలాగున ఈ స్వస్తి భాగ్యమును అందుకోగలుగుతాం? 12 మంది ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ కూడా 11 మంది మాత్రమే అందుకున్నవారుగా ఉన్నారు. ఈ 11 మందిలో నుంచి మొదటి వ్యక్తిని ఈరోజు మీ ముందు పెట్టడానికి పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయునుగాక. పిల్లరా, పేతురు గారు మొట్టమొదటి శిష్యుడు మనకు తెలుసు, శిష్యుల్లో పెద్దవాడు కూడా. ఈయనకున్నటువంటి అర్హత ఏమిటి అంటే
సమస్తమును విడిచి వెంబడించుట. బాగా వినండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి భాగ్యాన్ని మనం అందుకొనుట కొరకు సమస్తమును విడిచిపెట్టి వెంబడించుట ఒకటి మాత్రమే సరిపోదు. అంటే సమస్తమును విడిచి వెంబడించటం మాత్రమే సరిపోదు. ఇది మనం గుర్తించాలి. మరి ఏం కావాలి అని అంటే, దేవుడు సిద్ధపరిచినటువంటి భాగ్యము మనకందించుట కొరకు ఆయన చేసినటువంటి కార్యము, చేస్తూ ఉన్నటువంటి కార్యము ఏంటి అనేటువంటిది నిదానించి చూడకపోతే ఏం చేయలేము అని అంటే, దేవుడు మనకు అనుగ్రహించదలంచుకున్నటువంటి స్వస్తిని అందుకోలేం. బాగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. దేవుడు మనకు అందించాలి అనుకునేటువంటి స్వస్తిని అందించుట కొరకు ఆయన చేస్తూ ఉన్నటువంటి కార్యం ఏమిటి అనేటువంటిది నిదానించి చూడకుండా, ఏమండి, ఆయన మనకు అందించాలి అనుకునేటువంటి స్వస్తి కానీ, మనము ఆయన దగ్గరకు వచ్చి అందుకోవాలి అనుకునేటువంటి స్వస్తి కానీ, అది అంటే ఆరోగ్యము కానీ, ఏమండి, ఆర్థిక సంబంధమైనటువంటి మేలు కానీ, లేకపోతే కుటుంబ సంబంధమైనటువంటి మేలు కానీ, అపవాది సంబంధమైనటువంటి శోధన నుంచి విడిపించబడటం అనేటువంటిది కానీ ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే, అది చేయుట కొరకు ఆయన ఏం చేశారు అనేటువంటిది చూడకపోతే ఏం జరుగుద్దో తెలుసా? దైవ విరోధి అయినటువంటి అపవాది చాలా తేలిగ్గా మనల్ని మోసం చేయటానికి ప్రమాదం ఉంటుంది. కనుక సిలువ దగ్గరకు పేతురు రాకముందు, పేతురు ఎంత గొప్ప భక్తుడైనప్పటికీ కూడా అపవాది పేతురును మోసం చేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనములో సిలువ నీకు దూరమగునుగాక అని యేసు ప్రభువారితో స్వయంగా పేతురు గారు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తాం. ఎందుకని పేతురు గారు ఆ మాట మాట్లాడారు అని అంటే, ప్రభువు పేతురుతో మాట్లాడినటువంటి మాట మీరు కానీ చూడగలిగితే, మత్తయి సువార్తమానము 16వ అధ్యాయము 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము. చాలండి. కనుక సంగతి ఏమిటి అంటే, అంతకుముందు నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చినటువంటి పేతురునే, ప్రభువు యొక్క మెప్పు పొందినటువంటి పేతురునే ఏం చేయగలిగాడు అపవాది? తన వశం చేసుకోగలిగాడు. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ. ఏం చేసుకోగలిగాడు? తన వశం చేసుకోగలిగాడు. నేనేమంటానంటే, సిలువను నిదానించి చూడకపోతే ఎంత గొప్ప భక్తుడినైనా చాలా తేలిగ్గా అపవాది తన వశము చేసుకొని ఆ భక్తుని కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి స్వస్తి భాగ్యాన్ని పోగొట్టడం అనేటువంటిది అపవాదికి చాలా తేలికైనటువంటి పని. అందుకే భక్తులైనటువంటి వారు రాసినటువంటి సంగతి, సిలువే నా శరణాయనురా అని తెలియచేశారు. సిలువను మాత్రమే మనకు ఆశ్రయపురముగా ఏర్పాటు చేసుకుంటే తప్ప, దేవుడు చేస్తూ ఉన్నటువంటి అద్భుతాలను ఒకవేళ ఆశ్రయపురంగా చేసుకుంటే చాలా తేలిగ్గా అపవాదికి దొరికిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. మన కొరకు సిద్ధపరిచినటువంటి స్వస్తిని పోగొట్టుకోవటానికి అవకాశం ఉంటుంది అని ఈ సమయంలో మనం గ్రహించాలి. కాబట్టి స్నేహితులరా, పేతురు సిలువ యొద్దకు రాకముందు పేతురునే
అపవాది ఏం చేశాడు చెప్పండి? తన వశం చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. అందుకే భక్తుని జీవితంలో నిరంతరము ఏం చేయాలని చెప్పారు మన జనకులు దేవదాసయ్య గారు? యేసుక్రీస్తుని సిలువను ఎప్పుడూ ధ్యానం చేయాలి అన్నారు. రెప్పపాటు సమయము మన ధ్యానములో నుంచి సిలువ పక్కకి వెళ్ళిపోతే చెప్పక తప్పదు, మనము అపవాది చేతిలోనికి వెళ్ళిపోతాం. ఇది గ్రహించాలి. కనుక తద్వారా దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి స్వస్తిని పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంటుంది అని మనం గుర్తించాలి. కాబట్టి ఆ తరువాత మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనికి మీరు వస్తే, పేతురు గారు సిలువ యొద్దకు వెళ్ళని కారణం, ఏ స్థితిలోనికి పేతురు గారిని తీసుకొని వచ్చింది అంటే 3 పర్యాయములు ప్రభువును నేను ఎరగను అని అబద్ధమాడేటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక 74వ వచనం చదువుతున్నాను. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరగనని చెప్పి, చూసారా, శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. ఏమేం చేస్తున్నాడంట? తనను తానే శపించుకుంటున్నాడు, తన మీద తానే ఒట్టు పెట్టుకుంటున్నాడు. చూసారా, బాగా వినండి. ఇక్కడ ఏం కనబడతా ఉందో తెలుసా? సిలువకు కొంచెం మనం దూరం అయితే మనం ఏం చేసుకుంటున్నామో తెలియనటువంటి ప్రమాదంలోనికి వెళ్ళిపోతాం. అపవాది అంత ప్రమాదంలోనికి తీసుకొని వెళతాడు. పేతురు గారు ఏం చేసుకున్నాడు? తనను తానే శపించుకున్నాడు, తన మీద తానే ఒట్టు పెట్టుకునేటువంటి ప్రమాదంలోనికి వెళ్ళిపోయాడు. ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఎంత గొప్ప భక్తుడు! ఒక్కరోజా 2 రోజుల 3.5 సంవత్సరాలు ప్రభువుని వెంబడించినటువంటి భక్తుడు, ప్రభువు అనుగ్రహించినటువంటి వరములు కలిగినటువంటి వాడు, ప్రభువు పంపించగా అనేక అద్భుతాలు చేసినటువంటి వారు. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 13వ వచనం మీరు ఒకసారి త్వరగా చదవగలిగితే, చూసారా? కనుక శిష్యులైనటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారంట? దయ్యాలను వెళ్ళగొట్టే స్థితిలో ఉన్నారు. అంత గొప్ప స్థాయిలోనికి వచ్చారు. అలాగే అనేక మంది రోగులను స్వస్థపరిచేటువంటి శక్తి దేవుడు వారికి అనుగ్రహించారు. ఇన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఏం జరిగింది చెప్పండి ఒకసారి? ఆ మనుష్యుని నేను ఎరగను. పోనీ ప్రభువుని నేను ఎరగను అని అంటలా, ఆ మనుష్యుని అంటే సంబంధము లేనటువంటి వ్యక్తిగా ఏం చేస్తున్నారు? మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటానో తెలుసా? సిలువ వైపు చూడకపోతే ప్రభువుతో మనకున్నటువంటి సంబంధము ఎటువంటిదైపోద్దో తెలుసా? పరాయి వానితో ఉన్నటువంటి సంబంధం అయిపోద్దండి. ఏ సంబంధం అయిపోద్ది? నిజం. ఆ మనుషుడు ఎవరో నేను ఎరగను, ఆ మనుషుడు అని మాట్లాడుతూ ఉన్నారు. చూసారా? గ్రహించండి. అంతకుముందు పేతురు గారు ఏమన్నారు? ఆ 16వ అధ్యాయంలోనే ఉంటుంది, చదివితే ఆలస్యం అవుతుంది కానీ, నేను నీ కొరకు చావవలసి వచ్చినప్పటికీ కూడా నిన్ను ఎరగను అని అన్నారు. అటువంటి ఆయన ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేయలా, సిలువ దగ్గరికి వెళ్ళలా అంతే. సిలువను నిదానించి చూసేటువంటి అనుభవములోనికి వెళ్ళలా. ఈ ఒకే ఒక్క బలహీనత చెప్పాలి అంటే ఎంత ప్రమాదంలోనికి తీసుకొని వెళ్ళింది. లరా ఆ మనుష్యుడు అని తన కొరకు ప్రాణం పెట్టబోతున్నటువంటి వ్యక్తిని పూర్తి చేయండి, తనకు తానే దూరం చేసుకునేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోయింది. అర్థమవుతుందండి?
స్నేహితులారా, గ్రహించండి, నేటి కాలంలో సంఘ స్థితిగతులు కూడా ఇలా అయిపోవటానికి గల కారణం ఏంటంటే సిలువ యొద్దకు రాకపోవటం. ఎక్కడికి రాకపోవటం? సిలువ యొద్దకు రాలేనటువంటి బలహీనత అని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని పరాయి వ్యక్తిగా చూసేటువంటి పరిస్థితి, ఇంకా చెప్పాలి అంటే మనలను సిలువ వేసేటువంటి వారిని ఆప్తులుగా చూసేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? సిలువ వైపు చూడనప్పుడు. నిజమండి, గ్రహించండి. ఎంతైనా మావోళ్ళు కదండి, ఎలా వదులుకుంటాను చెప్పండి అనేటువంటి బలహీనత ఎవరిలో ఉంటుందో తెలుసా? సిలువను చూడని వారిలో ఉంటుంది, సిలువ యొద్దకు రాని వారిలో ఉంటుంది. వచ్చి కూడా సిలువ అది ఆయన కొరకైనటువంటి సిలువ అనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద జాలిపడేటువంటి వారికి కలుగుతుంది. స్నేహితులారా, గమనించండి, దేవునికి దూరం చేసేటువంటి వారినేమో ఏమండి నావారు అనుకునేటువంటి బలహీనత వచ్చేస్తుంది. మన కొరకు పరలోకాన్ని కూడా విడిచిపెట్టి ప్రాణాన్ని కూడా ధారపోస్తున్నటువంటి ఆయన్నేమో అనేటువంటి పరిస్థితి వచ్చి వేస్తుంది. రావటం లేదంటారా ఈ రోజుల్లో? ఏమండి, అవునా? ఏంటి కారణం అంటే సిలువను నిదానించి చూసి సిలువలో ఆయన నీ కొరకు చేసినటువంటి కార్యము, నా కొరకు చేసిన కార్యము, నీ కొరకు చేసిన కార్యాన్ని నువ్వు చూడలేకపోతున్నావు, నా కొరకు చేసిన కార్యాన్ని నేను చూడలేకపోవటాన్ని బట్టి ఏం జరుగుతూ ఉంది అంటే మనలను మనమే శపించుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. అక్కడ అంతకుముందు ఏం జరిగింది? యూదులైనటువంటి వారు కూడా ఏమన్నారు చెప్పండి? పిలాతుతో చెప్పినటువంటి మాట, ఆ శాపము మా మీదికి మా పిల్లల మీదికి వచ్చునుగాక. చూసారా ఎంత భయంకరం? ఆలోచన చేయండి. దేవునికి దూరమైనటువంటి మానవుడు తన మీదకు ఏం తెచ్చుకుంటాడో ఈ మాటల్లో మనకు కనబడుతుంది. కనుక ఇక్కడ పేతురు గారు కూడా ఏమంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే, మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాటలు. శపించుకొనుటకును, ఎవరో శపించట్లా పేతుర్ని. లోకంలో ఒక సామెత ఉంది, ఏనుగు నెత్తి మీద దుమ్ము ఎవరు పోస్తారంటండి? ఆయనకున్న వారు చెప్పండి అండి. ఏనుగు నెత్తి మీద దుమ్ము ఎవరు పోస్తారంట? ఏనుగే పోసుకుంటుంది, ఇంకెవరు పోస్తారు? కనుక స్నేహితులారా, గమనించండి, ఆలోచన చేయండి. దేవుడు అంత ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచినప్పుడు ఎప్పుడు మనకు మనమే నష్టం తెచ్చుకుంటాం అని అంటే సిలువ దగ్గర నుంచి పారిపోయినప్పుడు. పేతురు ఏం చేశాడు చెప్పండి? సిలువ దగ్గరికి వెళ్లకుండా పారిపోయినటువంటి వాడుగా ఉన్నారు. కనుక ఇటువంటి పేతురు ప్రియులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనములో ఏం చేశారు అని అంటే, ప్రియులారా, సిలువ వైపు చూసి పశ్చాత్తాపపడిన వారుగా ఉన్నారు. ఇది ఈరోజు మన సందేశం, సిలువలోని స్వస్తి. కనుక సిలువ దగ్గరకు రాకముందేమో యేసు ప్రభువారి యొక్క శిష్యుడు అనేటువంటి బిరుదు ఉంది. సిలువ దగ్గరకు రాకముందేమో వరాలు కలిగిన వాడు అనేటువంటి బిరుదు ఉంది. కానీ పిల్లరా, సిలువ దగ్గరకు వచ్చిన తరువాత ఏమండి, ఇన్ని కలిగి ఉండి కూడా సిలువ దగ్గరికి రాకముందేమో వరాలున్నా
ఆ కాలములో ఉన్నటువంటి వారిలో గొప్పవాడుగా కనబడతా ఉన్నా తనను తాను శపించుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కానీ సిలువ యొద్దకు రాగానే, సిలువ వైపు చూడగానే ఏం కలిగిందంట పేతురులో? పశ్చాత్తాపము. బాగా వినండి, దేవదాసయ్య గారు చెప్పిన మాట. మన బడాయి అంతా సిలువ దగ్గరే కనబడద్ది అన్నారు. ఏంటంట? ఏంటి మన బడాయి? నాకన్నా గొప్పవాడు లేడు. నేను ఎంత భక్తుడినో తెలుసా? పూర్తి చేయండి. నేను ఎంత పెద్ద సేవకుడినో తెలుసా? ఏమండి, నేనెంత పెద్ద సావుకురాలనో తెలుసా? నేనెంత పెద్ద సన్నిధి స్త్రీనో తెలుసా? నేను ఎంత పెద్ద ప్రార్థన చేస్తానో తెలుసా? నేను ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు జరిగాయో తెలుసా? ఇదంతా ఏంటి? మన బడాయి. ఈ బడాయి అంతా ఎక్కడికైనా తేలిపోద్ది అన్నారు దైవజనులు. సిలువ దగ్గరే తేలిపోద్ది అన్నారు. ఎందుకని అంటే ఈ బడాయి అంతా దేన్ని బట్టి వచ్చింది? సిలువను బట్టి వచ్చింది అనేటువంటి సంగతి, యేసు ప్రభు వారి యొక్క సిలువను బట్టి వచ్చింది అనేటువంటి సంగతి సిలువను బట్టి అర్థమవుతుంది. ఇదిగో ఆయన ఇంత గొప్ప కార్యం చేశాడు కాబట్టి నాకు ఈ భాగ్యం దొరికింది అనేటువంటిది మనకు అర్థమై, అప్పుడు ఏ స్థితిలోనికి వస్తాం? సిలువను చూసినప్పుడు నేను ఎంతటి వాడనయ్యా అనేటువంటి దీనత్వం వస్తుంది. లేకపోతేనో చెప్పండి. నేను ఎంతటోండి అనుకుంటున్నావు అని హెచ్చించుకునేటువంటి ప్రమాదం వచ్చేస్తుంది. నాకేం తక్కువ అనేటువంటి ఆ భయంకరమైనటువంటి అతిశయం ప్రవేశిస్తుంది. మన అతిశయము సిలువ వేయబడేటువంటిది సిలువ దగ్గర మాత్రమే. గుర్తుపెట్టుకోనండి. మన గర్వము అణగగొట్టబడేటువంటిది ఎక్కడన్నా దేవదాసయ్య గారు? గర్వము సిలువ దగ్గర మాత్రమే అణగొట్టబడుతుంది అన్నారు. అపవాది ఏం కలిగిన వాడుగా ఉన్నాడు? అతిశయము కలిగిన వాడుగా ఉన్నాడు, గర్వము కలిగిన వాడుగా ఉన్నాడు. ఏంటి సాక్ష్యం? వాడికి అతిశయము గర్వము ఉన్నది కనుకనే నీ కుర్చీ కొద్దిగా వెనక్కేసుకోకూడదు, నాకు తల తిప్పలేకపోతున్నాయి. మీరే తప్పమండి కాదు, తల తిప్పాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఏం చెప్పాను సార్? ఆపమ్మది ఆపేవా? తెలివిని గలిగి ఆప్ చేసావు. అది ఎక్కడ లేవు.